Hello developers, welcome to Sai Pawan Tech Tutorials. PHP బేసిక్ టు అడ్వాన్స్ సిరీస్లో ఇది సెకండ్ వీడియో. సో ఇంతకుముందు వచ్చేసి ఇంట్రడక్షన్ టు పిహెచ్పి కంప్లీట్గా పిహెచ్పి ఎలా వర్క్ అవుతుంది గురించి చెప్పుకున్నాం కదా. ప్రజెంట్ వచ్చేసి ఈరోజు పిహెచ్పిలో కామెంట్స్ అంటే సపోజ్ మనం ఇక్కడ ఒక కోడ్ రాసుకుందాం. ఈ కోడ్ అనేది మనం ఇక్కడ వెబ్సైట్ అనేది యాక్సెస్ చేస్తున్నాం అనమాట. సో మనకి ఈ వెబ్సైట్ ఎలా యాక్సెస్ చేయాలనేసి మనకి ఐడియా ఉంది కదా. వెబ్ అప్లికేషన్ లోకల్ హోస్ట్లో పర్టికులర్గా ఈ డే 1 అనే దాంట్లో నేను ఈ index.php అనే ఫైల్ని నేను యాక్సెస్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ హాయ్ అనేది ఉంది. హాయ్ అనేది ఎందుకు వచ్చిందంటే మనం ఇక్కడ ఎకో అని పెట్టాం కదా, ఎకో స్టేట్మెంట్ యూజ్ చేసి హాయ్ అనే స్ట్రింగ్ రాసాము. సో దీన్ని క్లోజ్ చేసాం. సో ఎకో చేయడం వల్ల ఇక్కడ హాయ్ వచ్చింది. మనకి ఇది ఇక్కడ కనిపించకూడదు, అంతే. కనిపించకూడదు అనుకుంటే మనకి కామెంట్స్లో మెథడ్స్ ఉంటాయి. సో ఈ టైప్లో మనం ఇచ్చుకున్న కామెంట్ అయిపోతుంది, మనకి ఇక్కడ నుంచి డిసపియర్ అయిపోతుంది. నెక్స్ట్ హ్యాష్ యూస్ చేసుకున్న కామెంట్, ఇది సింగిల్ లైన్ కామెంట్. సపోజ్ మల్టీ లైన్ కామెంట్స్ కావాలనుకోండి, సో ఈ విధంగా యూస్ చేసుకుంటాం అనమాట. స్టార్టింగ్ వచ్చేసి ఇప్పుడు ఎకో హాయ్ ఉంది. సో ఇంకొక ఎకో బిఆర్ అని పెడుతున్నాను. బిఆర్ అంటే హెచ్టిఎంఎల్ ట్యాగ్ మళ్ళీ ఇంకొక ఎకో పెట్టాను. సో ఈ విధంగా నాకు 2 లైన్స్ వచ్చినాయి. ఈ బిఆర్ అనేది పెట్టడం వల్ల నాకు 2 లైన్స్ వచ్చినాయి అనమాట. మధ్యలో లైన్ బ్రేక్ ఇచ్చింది. ఈ బిఆర్ లేదనుకోండి ఇట్లా పక్కన వచ్చేస్తాను. ఇక్కడ బిఆర్ అని పెట్టాను. నాకు ఇప్పుడు ఈ కామెంట్స్ అనేవి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం 2 రకాలుగా దీన్ని ఇలా చేసాం అనుకుంటూ సింగిల్ లైన్ కామెంట్ అనమాట. సో ప్రతి లైన్కి మనం కామెంట్ అనేది చేసుకోలేము. ఒక పర్టికులర్గా 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. ప్రతి లైన్ దగ్గరికి వెళ్ళేసి మనం ఇలా కానీ లేదంటే హ్యాష్ కానీ చేయలేము కదా. సో దానికోసం మనం మల్టీ లైన్ కామెంట్స్ యూజ్ చేసుకుంటాం. బేసిక్గా ఇది సింటాక్స్. మల్టీ లైన్ కామెంట్స్ యూజ్ చేసుకోవడానికి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఇలా యూజ్ చేసామంటే కనుక కంప్లీట్గా కోడ్ మొత్తం కామెంట్ అయిపోతుంది. సో ఇది కామెంట్. నెక్స్ట్ వచ్చేసి పిహెచ్పి వేరియబుల్ అంటే ఇది పిహెచ్పి వేరియబుల్ డిఫైన్ చేయడానికి వచ్చేసి డాలర్ సింబల్ అనేది యూజ్ చేస్తాం. సపోజ్ ఒక 3 వేరియబుల్స్ అయితే ఒక వేరియబుల్ తీసుకుందాం. ఒక వేరియబుల్ వాల్యూ వచ్చేసి ఎక్స్ అని తీసుకుంటున్నా. ఎక్స్లో ఏం చేస్తున్నా అంటే ఒక 5 అని ఒక వాల్యూ నేను స్టోర్ చేస్తున్నాను. అలానే వై అనే ఇంకొక వేరియబుల్ తీసుకొని వైలో 10 అనే వాల్యూని స్టోర్ చేస్తున్నాను. సో ఎక్స్ వై మనకి కనిపించాలనుకోండి. ఎక్స్ మనం ఇప్పుడు ఏదైతే ఒక వాల్యూని ఒక వేరియబుల్లో స్టోర్ చేసినామో ఆ స్టోర్ చేసిన వాల్యూ మనకి ఇక్కడ ఉన్న ప్లేస్లో అంటే ఈ బ్రౌజర్లో మనకి కనిపించాలంటే ఎకో కొడతాం. ఎకో యూస్ చేసుకోవచ్చు, లేదంటే ప్రింటర్ యూస్ చేసుకోవచ్చు. సో ప్రింటర్ యూస్ చేసుకోవచ్చు. ఇలా మనం వేరియబుల్ని ప్రింట్ చేయాలంటే చేస్తాం. సో ఇప్పుడు ఎక్స్ని ప్రింట్ చేసాం, అలానే వైని కూడా మనం ప్రింట్ చేస్తున్నాము. సో ఎక్స్ అండ్ వై ప్రింట్ చేసినాం. ఇది ఎకో. ఇప్పుడు మనకి ఎక్స్ అనేది ఒక వాల్యూ, వై అనేది ఒక వాల్యూ. సో ఈ 2 కలిసి వచ్చినాయి. మనకు ఒకదాని కింద ఒకటి రావాలనుకోండి బిఆర్ ట్యాగ్ యూజ్ చేస్తాం. ఇదేంటంటే మనకి హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సేమ్ డబుల్ కాలమ్స్ లేదా సింగిల్ కాలమ్స్ ఒక స్ట్రింగ్ లోపల హెచ్టిఎంఎల్ ట్యాగ్ని ప్లేస్ చేస్తే కనుక అది హెచ్టిఎంఎల్ ట్యాగ్ లెక్క బిహేవ్ చేసేస్తుంది అక్కడ. సో మనకి ఇప్పుడు ఈ 2 వేరియబుల్స్ని ఎక్స్ వై అనేది మనం స్టోర్ చేసుకున్నాం. ఈ రెండింటిని జెడ్లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నా. జెడ్లో ఎక్స్ ప్లస్ వై అని పెట్టి $x ప్లస్ $y. ఓకే, $y అని పెట్టామనుకోండి ఈ 2 ప్లస్ అవుతాయి. సో ఈ జెడ్ని మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం అనమాట. సో ప్రింట్ చేస్తే ఈ జెడ్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇది 10 పక్కన వచ్చింది కదా. సో మనం ఒక బిఆర్ మెయింటైన్ చేసామంటే ఇది అవుతుంది. లేదు సపోజ్ మనకి ఎలా కావాలంటే ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు మనకు ఆన్సర్ ఎంత వచ్చింది 15 అని రావాలి. ఈ విధంగా మనం అవుట్పుట్ చూపించాలని అనుకుంటాం. సో దానికోసం ఏం చేస్తాం, మొత్తం తీసేసి ఇప్పుడు జెడ్ అని పెట్టి జెడ్లో $x ప్లస్ $y పెట్టి ఈ జెడ్లో స్టోర్ చేస్తాం. సో ఇప్పుడు ఏంటంటే ఎకో అని కొట్టి ఎకో డబుల్ కాలమ్స్ మధ్యలో $x
మనకి వేరియబుల్ స్ట్రింగ్లా ప్రింట్ అవ్వాలి అనుకుంటే సింగిల్ కాలమ్స్ యూజ్ చేయండి. $x ప్లస్ ఓన్లీ ఎక్స్ అని పెడతాం, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు, ఇప్పుడు ఈ జెడ్ని తీసుకొచ్చి దీనికి కంకాటినేట్ చేస్తాను. సో కంకాటినేట్ చేసాం అనుకోండి, ఈ వాల్యూ అనేది మనకి ఈ విధంగా ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు సపోజ్ దీన్ని నేను సింగిల్ కాలమ్స్ కాకుండా డబుల్ కాలమ్స్లో పెట్టాను అనుకోండి, ఇది ఎలా బిహేవ్ చేస్తుంది అంటే వేరియబుల్ లెక్క బిహేవ్ చేస్తుంది. సింగిల్ కాలమ్స్కి డబుల్ కాలమ్స్ మెయిన్ అదే. ఇప్పుడు $x అని పెడితే అది ఆల్రెడీ డిఫైన్ అయి ఉంది కాబట్టి వేరియబుల్ కింద డిక్లేర్ చేసుకుంటుంది. సో అందుకనే మనకి ఈ వేరియబుల్ని స్ట్రింగ్లా ప్రింట్ చేయాలి అనుకుంటే కనుక సింగిల్ కాలమ్ అనేది యూజ్ చేస్తున్నాము. సో నెక్స్ట్ ఏముంది, ఇక్కడ వరకు అయితే ఇది. సో ఇప్పటి వరకు అయితే మీకు ఇందులో PHP కామెంట్స్ అండ్ PHP వేరియబుల్స్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. మీకు నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్, లోకల్, స్టాటిక్ వేరియబుల్స్ అంటే ఏంటి, ఈ స్కోప్ ఆపరేటర్స్ అంటే ఏంటి, ఎలా యూజ్ అవుతాయి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై నౌ.